సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం క్యాన్సర్ టీకాలో నిజమెంత అనే విషయం గురించి తెలుసుకుందాం. రష్యా తాజాగా క్యాన్సర్ను అడ్డుకునే ఎంటిరోమిక్స్ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిందనే వార్తలు వింటున్నాం. అయితే ఈ వ్యాక్సిన్తో అన్ని రకాల క్యాన్సర్ల నుంచి శాశ్వత విముక్తి పొందవచ్చా? ఇది నిజం కాదని అంటున్నారు వైద్యులు. ఈ వ్యాక్సిన్ సామర్థ్యం, అడ్డుకునే క్యాన్సర్ రకం గురించి ఇలా వివరిస్తున్నారు. ఒక టీకా అందుబాటులోకి రావాలంటే అది కొన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి. ఒక టీకాను సురక్షితమైనదిగా, సమర్థమైనదిగా పరిగణించడం కోసం ప్రీక్లినికల్ స్టడీస్ చేపడతారు. ఈ స్టడీస్లో భాగంగా టీకా ప్రభావాన్ని పరిశీలించడం కోసం మొదట జంతువుల మీద పరీక్షించడం జరుగుతుంది. ఈ పరీక్షలో టీకా వల్ల జంతువుల్లో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించకుండా సామర్థ్యం కూడా ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాతే మనుషుల మీద పరీక్షలు చేపట్టడం మొదలు పెడతారు. మనుషుల మీద చేపట్టే పరీక్షలు 3 దశల్లో కొనసాగుతాయి. ఈ 3 దశల్లో ఉత్తీర్ణత సాధించగలిగిన టీకా లేదా ఔషధాలను మాత్రమే మార్కెట్లోకి విడుదలవుతాయి. ఈ 3 దశల్లో ఏ అంశాలను పరీక్షిస్తారంటే, మొదటి దశ పరీక్ష. ఈ టీకాను 50 నుంచి 100 మందికి ఇస్తారు. రోగి భద్రతకు సంబంధించిన పరీక్ష ఇది. టీకా ఇచ్చినప్పుడు రోగి క్షేమంగా ఉన్నాడా లేదా అన్నది ఈ పరీక్షలో పరిశీలిస్తారు. టీకా ఈ పరీక్ష నెగ్గితే ఆ తర్వాత సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. రెండో దశ పరీక్ష. ఇది సామర్థ్య పరీక్ష. ఈ పరీక్షలో టీకా సామర్థ్యంతో పాటు తర్వాతి దశ పరీక్షకు వెళ్ళాలా వద్దా అన్నది నిర్ణయిస్తారు. సదరు టీకాను క్యాన్సర్ నివారణకు ఉపయోగించవచ్చా లేదా అన్నది ఈ పరీక్షతో నిర్ధారిస్తారు. అలాగే కొత్త టీకాతో కీమోథెరపీ తగ్గించుకునే వీలుందా లేదా అన్నది కూడా పరీక్షిస్తారు. మూడో దశ పరీక్ష. ఈ టీకాను సమాజంలోకి ప్రవేశపెట్టినప్పుడు దీని ప్రభావం గణనీయంగా ఉంటుందా లేదా అన్నది ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ పరీక్షలో ముందు నుంచి వాడుకలో ఉన్న ఔషధాలతో తాజా టీకాను సరిపోల్చి చూస్తారు. కొత్త టీకా అదనపు ప్రయోజనాన్ని అందించగలుగుతుందా లేదా అన్నది ఈ పరీక్షలో కనిపెడతారు. ఇలా అన్ని విధాల గణాంక విశ్లేషణ చేసిన తర్వాతే టీకాను మనుషులకు ఉపయోగించవచ్చని నిర్ధారిస్తారు. ముందు 2 పరీక్షల్లో నెగ్గి 3వ దశలో విఫలమైన ఈ టీకా అందుబాటులోకి రాదు. ఎంటిరోమిక్స్ పరిశోధన దశలోనే. తాజా రష్యా టీకా ఎంటిరోమిక్స్ ఇంకా పరిశోధన దశలోనే ఉందనే విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. రష్యన్ ఫెడరల్ అండ్ మెడికల్ బయోలాజికల్ ఏజెన్సీ ఎంబరోమిక్స్ను mRNA వ్యాక్సిన్గా ప్రకటించింది. ప్రీక్లినికల్ ట్రయల్లో భాగంగా ఈ టీకాను జంతువుల మీద పరీక్షించినప్పుడు వాటిలో కణితి పరిమాణం తగ్గినట్లు, ఈ టీకాతో జంతువులు సురక్షితంగానే ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత మొదటి దశ పరీక్షలో భాగంగా పెద్దపేగు క్యాన్సర్తో బాధపడుతున్న 48 మంది రోగులకు మాత్రమే ఈ టీకాను ఇవ్వడం జరిగింది. వీరిలో కూడా ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదు. అయితే ఈ టీకా సామర్థ్యం ఖచ్చితంగా ఏ మేరకు ఉంటుందన్నది మున్ముందు చేపట్టబోయే 2, 3వ దశ పరీక్షల్లో మాత్రమే వెల్లడవుతుంది. దీన్ని బట్టి ఒకవేళ ఈ టీకా అన్ని పరీక్షలు ముగించుకుని అందుబాటులోకి వచ్చినా ఇది అన్ని రకాల క్యాన్సర్లను నివారించదని, కేవలం పెద్దపేగు క్యాన్సర్ని నివారించే సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉంటుందనే విషయం మర్చిపోకూడదు. అలాగే ఈ టీకా 2, 3వ దశ పరీక్షలు పూర్తి చేసుకోవడానికి కూడా కనీసం 2 నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి అర్థం లేని అపోహలను విశ్వసించకుండా అన్ని పరీక్షలు ముగించుకుని ఈ టీకా అందుబాటులోకి వస్తుందనే ఆశావహ దృక్పథంతో నడుచుకోవడం ఉత్తమం. ఈరోజు మనం క్యాన్సర్ టీకాలో నిజమెంత అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.